ప్రధాని పర్యటన ముగిసింది. మరి కాసేపట్లోనే ఒక సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. డీజీపీ సివి ఆనంద్ నేతృత్వంలో ఇప్పుడు ఆల్రెడీ పలువురు పోలీసులకి కీలక ఆదేశాలు వెళ్లాయి. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో పోలీసులకి ఫ్రీ హ్యాండ్ దొరికింది. పోలీసులు ఏ క్షణమైనా ఇక భగీరథ్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బండి సంజయ్ కుమారుడు పైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం పైన ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, అన్ని విషయాలు కూడా డీజీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో 8వ తేదీన కేసు నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కూడా కొంత డీజీపీపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సో అటు మోదీ పర్యటన నేపథ్యంలోనే కాస్త ఆలస్యమైంది అని చెప్పి డీజీపీ సమాధానం చెప్పడంతో పాటుగా ఒక స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఆ స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ బండి భగీరథ్ పై ఎటువంటి చర్యలు లేవనే రకంగా అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరికొంతమంది మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది బండి భగీరథ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించడంతో ఏ క్షణమైనా మరి కాసేపట్లో బండి భగీరథ్ పైన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు బండి భగీరథ్ ఎక్కడ కూడా కనిపించలేదు. మరి ఇప్పుడు బండి భగీరథ్ ఎక్కడున్నారు ఏంటి అన్ని కూడా పోలీసులు మరి కాసేపట్లో బయట పెట్టే అవకాశం ఉంది. సో పోక్సో కేసులో బండి సంజయ్ చెప్తున్నట్టుగా సెక్షన్ 164 ప్రకారంగా మరి కాసేపట్లోనే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎదుర్కొన్నటువంటి ఈ పోక్సో కేసులో ఆ సెక్షన్ 164ని ఇంప్లిమెంట్ చేసి అటు బాధితురాలని మజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటుగా బండి భగీరథ్ పై కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది. సో ఏ క్షణమైన బండి భగీరథ్ పైన చర్యలు తీసుకోవచ్చు పోలీసులు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. స్పెషల్ టీంని కూడా ఆయన ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైన డీజీపీ ఆదేశాల మేరకు అటు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ కూడా తన పోలీస్ని ఆదేశించే అవకాశం ఉంది. బండి భగీరథ్ పై చర్యల విషయంలో ఎలా జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? ఆల్రెడీ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి బండి భగీరథ్ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. పోలీస్ కమిషన్ నుంచి వివరాలు తెప్పించుకొని ఒక ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇమీడియట్ గా ఎఫెక్టివ్ గా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడడం, వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ డీజీపీ ముఖ్యమంత్రి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానమంత్రి మోదీ పర్యటన భద్రత విషయంలో పోలీసులు అంతా బిజీగా ఉండడం వల్ల కాస్త ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అనేటువంటిది మొత్తం ఆ ఏర్పాట్లలో ఉన్నందువల్లనే ఈ డిలే అయింది అనేటువంటిది డీజీపీ వివరించినట్టుగా తెలుస్తా ఉంది. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. చాలా స్పష్టంగా సో కేసులో కదలికి వస్తా ఉంది. భగీరథ్ పైన నమోదైనటువంటి కేసు పైన తక్షణమే వివరాలు తెలుసుకొని విచారణ మొదలు పెట్టాలి అనేటువంటిది డీజీపీని సివి ఆనంద్ని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశించారు. కాస్త ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కేసు వివరాలను కూడా డీజీపీ సివి ఆనంద్ను అడిగి ముఖ్యమంత్రి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సివి ఆనంద్ కూడా డీటెయిల్స్ పూరై కేసుకు సంబంధించినటువంటిది కేసు నమోదైన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పటి వరకు గతంలో నుంచి ఇప్పటి వరకు పూర్తిగా వివరాలన్నీ వివరించారు. ఇంకా ఇన్ డెప్త్ విచారణ కోసం ఒక ప్రత్యేక టీంలని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించడంతో ఇక నెక్స్ట్ తదుపరి కేసులో కదలికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ విమర్శించట్లేదు, రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు అనేటువంటి విమర్శలను బీఆర్ఎస్ చేస్తా ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలను పక్కన పెట్టి బండి సంజయ్ కి సంబంధించినటువంటి భగీరథ కొడుకు అంశం పైన ఫోకస్ చేసింది. మొత్తం పొలిటికల్ యాక్టివిటీ అంతా కూడా పక్కన పెట్టి సోషల్ మీడియా పార్టీ నాయకులు అందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, తర్వాత రిప్రజెంటేషన్, ట్వీట్లు చేయడము, ప్రెస్ మీట్లలో క్వశ్చన్ చేయడము, ఇదే పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మరింత ప్రొలాంగ్ చేయకుండా ఇమీడియట్ గా దర్యాప్తు మొదలు పెట్టాలి, ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించడంతో కేసులో కదలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏ క్షణంలోనైనా ప్రత్యేక టీం అంటున్నారంటే సిట్ లాంటిది ఏర్పాటు చేయబోతున్నారా, లేకపోతే అంటే విచారణ కోసమా, లేదంటే యాక్షన్ లో దిగే అవకాశం ఉంది డైరెక్ట్ గా? ఎగ్జాక్ట్లీ, ప్రస్తుతానికి కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయన్నారు. కొన్ని టీమ్స్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాయి, బాధిత సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో, తర్వాత ఆ మైనర్ అమ్మాయితో వివరాలు సేకరిస్తారు గోప్యంగా. ఆ వివరాలన్నీ కూడా గోప్యంగా ఆ ప్రభుత్వం దృష్టికి డీజీపీ తర్వాత తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి దర్యాప్తు కొనసాగుంది. అసలు ఎక్కడ ఏం జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ రెండు పక్షాలు
రెండు వెర్షన్స్ చెప్తా ఉన్నాయి. ఒక బాధిత కుటుంబం ఏమో ఆ వెర్షన్ మమ్మల్ని ఈ రకంగా జరిగింది అనేటువంటిది, వాళ్ళు అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తా ఉంటే, వీళ్ళేమో ఇదంతా కూడా ఒక హనీ ట్రాప్ అనేటువంటి దిశగా ఈ వెర్షన్ వీళ్ళు వినిపిస్తా ఉన్నారు. రెండు వెర్షన్ల పైన దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. గ్రౌండ్ లో అసలు ఏం జరిగింది, ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, ఇంత మేర జరిగినటువంటి అన్ని అంశాలపైన ఫోకస్ చేసి ఒక నివేదిక సిద్ధం చేసిన తర్వాత త్వరితగతిన, అంటే దీనికి టైం పీరియడ్ లేదు, చాలా ఫాస్ట్ గా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆదేశించారు కాబట్టి చాలా ఫాస్ట్ గా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగి ఏర్పాటు చేసి డీటెయిల్స్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే అరెస్ట్ ఉండే అవకాశం ఉందా, లేదంటే తనే లొంగిపోయే అవకాశం ఉందా కాబట్టి కేసు ఎదుర్కొంటోంది బండి భగీరథ్. అయితే ఈ కేసులో యాజ్ పర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా, బండి సంజయ్ ఇంటికి కూడా కుటుంబాన్ని ఇంకో మూడో వ్యక్తి తీసుకెళ్లాడని, మధ్యవర్తిగా ఉన్నాడని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇఫటాలు నిజమే కనుక అయితే ఒక పోక్సో కేసులో మైనర్ బాలిక పైన ఇంతమంది సప్రెస్ చేసే ప్రయత్నం, ఆ కేసుని అనగదొక్కే ప్రయత్నం చేశారన్నట్టుగా, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు నిజమే అయితే వీళ్ళపై కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందా? వీళ్ళపైన కూడా ఈ స్పెషల్ టీం, విచారణకు ఆదేశించినటువంటి టీం యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? దర్యాప్తు బృందాలు దీనికి సంబంధించిన దానిపైన పూర్తి దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పాక్సో కేసు దీంట్లో చాలా స్పష్టంగా మైనర్ అమ్మాయి సమ్మతంతో కూడా ఆమెతో కలిసి ఉన్నా, ఆమెతో సాన్నిహిత్యంగా ఉన్నా కూడా అది కేసు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది చట్టరీత్యా నేరం. సో జనరల్ గా కూడా ఆమె అనుమతి తీసుకొని ఆమెతో సన్నిహితంగా మెలిగినటువంటి అంశాలు ఉన్నప్పుడు దాన్ని నేరంగానే పరిగణిస్తుంది. పాక్సోకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గంగా ఉంటాయి కాబట్టి, సో మైనర్ అమ్మాయి డీటెయిల్స్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయించే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. తర్వాత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి కంప్లైంట్స్, వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టుగా గతంలో ఎక్కడెక్కడ కలిసారు, వారికి సంబంధించినటువంటి ఆధారాలు, అంటే పెళ్లిలో, గుడిలో, ఫలానా ఇంటి ఫంక్షన్ లో కలిసామని చెప్తా ఉన్నారు. అది డైరెక్ట్ గా భగీరథ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. అవన్నిటిని కూడా ఆధారాలుగా స్వీకరించే అవకాశం ఉంది. తర్వాత కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ అమ్మాయి పరిచయం అయిందనేటువంటి దాంట్లో మెన్షన్ చేశారు కంప్లైంట్ లో. సో కామన్ ఫ్రెండ్స్ కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. అమ్మాయికి భగీరథకి కామన్ ఫ్రెండ్స్ ఎవరున్నారు, వారి వాంగ్మూలాన్ని కూడా తీసుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఇద్దరి మధ్యలో